Hello guys, welcome to OGT channel. Muttamma episode part 3. So let's start the video. ఇక్కడ డాక్టర్స్ని నమ్మలేక విదేశాలలో ఉన్న నా ఫ్రెండ్ ఒకరికి చెప్పాను. వాడు నా కొడుకు హాస్పిటల్ రిపోర్ట్స్ని అక్కడి డాక్టర్స్కి చూపించాడు. వాళ్ళు చెప్పింది కూడా ఒకటే, నా కొడుకు రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. నాకు నా వైఫ్కి రోజు రోజుకి ఆందోళన పెరిగిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో పక్షవాతంతో మంచంలో ఉన్న మా నాన్న నన్ను దగ్గరికి పిలిచి చాలా చిన్న వాయిస్తో, ఒరే బాబు, మన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి మనిషి కాదురా, దెయ్యం పిల్ల. అది నీ కొడుకు చేతివేళ్ళని ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంది. ఆ టైంలో దాని మూతి అంచుల నుంచి నెత్తురు కారుతుంది. అది నీ కొడుకు రక్తం తాగేస్తుందిరా, దానిని వెంటనే బయటికి పంపించే అన్నాడు. మా నాన్న పక్షవాత రోగియే కానీ పిచ్చివాడైతే కాదు కదా. అలాంటివాడు పని మనిషి గురించి చెప్పటం నాకు చాలా వింతగా అనిపించింది. నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ చెప్పింది నాన్న కదా, ఇలాంటి విషయంలో నాన్న ఎందుకు అబద్ధం చెప్తాడు అని నాలో నేను అనుకున్నాను. ఆ రోజు రాత్రి యథావిధంగా హాల్లో సోఫాలో ముత్తమ్మ నిద్రపోతుంది. నేను మాత్రం నిద్రపోతున్నట్లు నటిస్తూ నా వైఫ్ పక్కనే పడుకొని ఉన్నాను. సమయం సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలయ్యింది. నేను ఏమాత్రం సౌండ్ చేయకుండా బెడ్రూమ్ విండోలోంచి హాల్లోకి చూశాను. అప్పుడే ముత్తమ్మ నిద్రలేచింది. ఒక్కసారి చుట్టూ చూసి సోఫాలోంచి లేచి హాల్లోంచి నా కొడుకు ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళింది. అది చూసిన నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా వణుకు వచ్చింది. ఆ సమయంలో ముత్తమ్మ వెనుక వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. కానీ ప్రమాదంలో ఉంది నా కొడుకు కనుక గట్టిగా ఊపిరి పీల్చుకొని ధైర్యం తెచ్చుకొని సౌండ్స్ చేయకుండా బయటికి వచ్చి నా కొడుకు బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి విండోలోంచి బెడ్రూమ్లోకి తొంగి చూశాను. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నా గుండె వేగంతో కొట్టుకుంది. ఏమిటా దృశ్యం? ఆశ్చర్యంగా నా కొడుకు నిద్రలేచి చిరునవ్వు నవ్వుతూ ముత్తమ్మ వైపు చూస్తున్నాడు. ముత్తమ్మ నా కొడుకు చెయ్యి తన చేతిలో తీసుకొని తన కుడి చెయ్యి 2 వేళ్ళని తన నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉంది. ముత్తమ్మ నా కొడుకు రక్తం పీలుస్తుంది. ఆమె నోటి నుంచి అంచుల నుంచి రక్తం కారుతుంది. నేను ఆ క్షణంలో ఏమీ చేయలేకపోయా. నేను సైలెంట్గా వెళ్ళి నా బెడ్రూమ్లో పడుకున్నాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒకవైపు భయం, మరోవైపు బాధ, కోపం అన్నీ ఒకేసారి పంచుకొచ్చాయి. ఆ మరుసటి రోజు ఉదయమే ముత్తమ్మకి 2 నెలల జీతం చేతిలో పెట్టి వెంటనే పని మానేసి వెళ్ళిపోమన్నాను. ముత్తమ్మ అమాయకంగా ముఖం పెట్టి, బాబుగారు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అనింది. నేను ఏమీ ఆర్గ్యూ చేయకుండా, మా పని మేమే చేసుకుంటాం, ఇంకా వెళ్ళిరా అన్నాను ముత్తమ్మతో. ఆమె తన పాతకాలం నాటి ట్రంకు పెట్టెని తీసుకొని నా వైపు వింతగా చూస్తూ వెళ్ళిపోయింది అంటూ ఆ కుర్రాడు చెప్పాడు. అతను చెప్పింది విని నాకు ఒళ్ళంతా వణికింది. నా గుండె రక్తంతో కాకుండా భయంతో నిన్న ఫీలింగ్ వచ్చింది. మిస్టర్, మీరు ఎవరో నాకు తెలీదు, కానీ మాకు ముత్తమ్మ గురించి చెప్పి నన్ను జాగ్రత్త పడేలా చేశారు. చాలా థ్యాంక్స్ అన్నాను. తను చిన్నగా నవ్వుతూ, మొన్న మధ్యాహ్నం బజారులో సరుకులు తీసుకొని వెళ్తున్న ముత్తమ్మని చూశాను. అలా ముత్తమ్మ మీ ఇంట్లోకి వెళ్ళటం చూశాను. ఆ తరువాత మీ ఇంటి గేట్ మీద మీ పేరును బట్టి టెలిఫోన్ డైరెక్టరీలో నెంబర్ కనుక్కొని ఫోన్ చేశాను అన్నాడు. వెంటనే నేను కూడా మరోసారి అతనికి థ్యాంక్స్ చెప్పాను. అతను బైక్ మీద ఎటో వెళ్ళిపోయాడు. నేను వెంటనే కార్ని స్టార్ట్ చేసి తిన్నగా మా అత్తగారింటికి వచ్చాను. పార్ట్ 4లో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.